అడ్డ. ఈ రోజు మరి ఏంటంటే ప్లేస్ మీకు తెలిసే మేము వైజాగ్ లో ఉన్నామని ఈ రోజు అయితే మేము వైజాగ్ లోని బీచ్ కి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్. మా వైజాగ్ లో డే 3. సో నిన్న అరకు వెళ్ళొచ్చాం కదా, ఆ వీడియో మీరు చూసారు. ఇప్పుడు మేమైతే బీచ్ కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ అయితే వెళ్తాం అనుకుంటాను. మరి చూద్దాం ఏ విధంగా ఉంటాయి అక్కడ. లెట్స్ గో. నిన్న బస్సులో వెళ్ళినాం కదా, ఈరోజు అయితే 2 వెహికల్స్ వస్తాయట, ఇన్నోవా కార్స్. సో ఆ కార్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బీచ్కి వెళ్ళడానికి. రెండు వచ్చినాయి ఫ్రెండ్స్. క్యాబ్ అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది. సో ఇప్పుడు 2 ఆటోలలో అయితే రిషికొండ బీచ్కి అయితే వెళ్తున్నాం. మేమైతే రిషికొండ బీచ్కి అయితే చేరుకున్నాం. చూడండి లోపలికి వెళ్తే బీచ్ వస్తుంది. ఈ బీచ్ పై అయితే రిషికొండ బీచ్. వైజాగ్ బీచ్, రిషికొండ బీచ్. అయ్యో ముంగడుదాం. ఇట్రా అరే చల్లగా ఉన్నాయిట్రా, చల్లగా ఉన్నాయిట్రా, ఫుల్ బర్ది ఇట్రా కన్నా ఇట్రా. ఫ్రెండ్స్ బీచ్ అయితే చాలా బాగుంది. వాటర్ అయితే బాగా చల్లగా ఉన్నాయి. టైం వచ్చేసరికి మధ్యాహ్నం 12 అవుతుంది. సో అట్ లాస్ట్కి అయితే క్లౌడ్ బాగా ఉంది. మేము ఇటు కొంచెం కడాకి వచ్చినాం. అయ్యో శాంతాబాయ్, శాంతాబాయ్, శాంతాబాయ్. ఫ్రెండ్స్ బీచ్కి వచ్చినాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూర్చున్నాం కొద్దిగా, ఇక్కడ ఇల్లు పడతాం. చూడండి ఎందుకంటే ఎట్లుంది బీచ్ అన్న, ఎట్లుంది బీచ్ సముద్రం ఎక్కువ ఫ్రెండ్స్. ఎంకరండి మనవి ఎంకరండి ఎవరు చికెన్ అడుగు కొద్దిగా ఆకలేదు. అర్థలేరు బంక బంక ఉంది మట్టి. ఫ్రెండ్స్ కన్నా అయితే బీచ్ దగ్గర ఇగో గూడు కడుతుండో చూడండి.
వస్తలేదు, బంక బంక ఉంది మట్టి. అనే మొక్కలు పడతాయి. ఇక బీచ్ లో ఫుల్ ఎంజాయ్ చేసి తర్వాత అయితే కైలాసగిరి లొకేషన్కి అయితే వెళ్ళినాం. ఈ కనిపిస్తున్న ప్లేస్ అయితే కైలాసగిరి రోప్వే. ఇక్కడ రష్ మాత్రం చాలా ఫుల్ ఉన్నారు. సో ఈ కైలాసగిరి ప్రోగ్రామ్ అయితే మేము నెక్స్ట్ డే ప్లాన్ చేసాం. మళ్ళీ ఇక ఇక్కడ నుండి అయితే ఆటోలో సబ్మెరీన్ మ్యూజియంకి అయితే వెళ్ళినాం. హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఫుల్ రష్ ఉంది. సో మేము సబ్మెరీన్ మ్యూజియం కూడా చూడలేకపోయినాం. ఇక నెక్స్ట్ అయితే దీని అపోజిట్ లో ఉన్న విమాన ప్రదర్శనశాలకు అయితే వెళ్ళినాం. ప్రదర్శనశాల ఎంట్రీ లోపలికి. ఫ్లైట్ ఎక్కుతున్నాం చూడండి. చూడండి ఎయిర్పోర్ట్ కూడా అచ్చం ఇలా ఉంటుంది కదా, అలానే ఈడ కూడా చేశారు. ఫ్లైట్ చూడండి ఫ్రెండ్స్, అట్లా దిగుతున్నారు. ఆక్సిజన్ ట్యాంక్ చూడండి ఫ్రెండ్స్, చల్ల అవుతుంది. నేను చూడండి ఫ్రెండ్స్, చూడండి మిసెల్ ఏమంటారు, మిసెల్ పారు పారు. కన్నీ కిందికి రావు, అద్దం ఉంది గ్లాస్. టీవీ 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 ట్యాంక్ నెంబర్ 6.
कम आइए, चलिए आगे बढ़ते रहिए। थैंक यू। అక్కడ వాళ్ళందరూ సోల్జర్స్ లాగా అట్లా ఒక్కొక్కరు ఒక డ్యూటీ చేస్తారు కో పైలట్ క్లోజ్ చేసిండు. వస్తాం కదా యుద్ధ నౌక చూసినాం, కానీ టైర్లు ఎంత పెద్ద ఉన్నాయి, నీ ఎత్తున్నాయిరా. ఫ్రెండ్స్ చూడండి, టైం నాంత అవుతుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫిష్ ఆక్వేరియంకి అయితే వచ్చినాం. చూడండి ఓ కన్నయ్య, ఫిష్ లోపలికి వస్తున్నాం, ఫిష్ నోట్లేకు. ఏం కాదు. ఫ్రెండ్స్ ఇలా చూడండి తాబేళ్ళు ఎన్ని ఉన్నాయో. కన్నయ్య, ఫిష్ గజ్జు గడ్పగా ఏ గిడియో ఏ ఫిష్ దాని భాషలో మాట్లాడాలి. ఏ గిడియో